సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి ములకలపల్లి మండలాలకు గోదావరి జలాలు విడుదల కావడంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక భూములను గోదావరి జలాలు తాకాయి. వేసవి కాలంలో గోదావరి జలాలు రావటం రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. భూములు ఎండిపోయిన ఆవేదన చెందుతున్న సమయంలో నీరు రావటానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల పట్టువదలని సంకల్పమే కారణమని రైతులు చెబుతున్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తవటానికి తుమ్మల దీక్ష పూని పనిచేశారని కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయామనే బాధ గోదావరి జలాల రాకతో తీరిందన్నారు. ఏ ప్రభుత్వం అయినా, టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అన్ని ప్లే కావాలి. ఓకే ఓకే సార్. ఇప్పుడు వేసవి కాలంలో అన్నపురెడ్డిపల్లి మండలాన్ని ఈ గోదావరి జలాలు ఈరోజు ఉదయం 6:30 గంటలకే తాకాయి. ఇక్కడ రైతులు ఆనందంగా ఉన్నారు, ఎంతో సంతోషపడుతున్నారు. ఎందుకంటే 100 ఎకరాల్లో 1-2 తల్లు నీళ్లతోటి పంటలు ఎండిపోయే పరిస్థితిలో, దిక్కి తోసిన పరిస్థితుల్లో రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితుల్లో మండు వేసవి కాలంలో ఈ గోదావరి జలాలు రాజపురం గ్రామాన్ని తాకాయి. చాలా సంతోషంగా ఉంది. దీనికి రూపకర్త అయినటువంటి పట్టుదల, దీక్షతోటి దీన్ని ఒక కొలికి తీసుకొచ్చినటువంటి వ్యవసాయ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వర గారికి ఆర్థిక శుభాకాంక్షలు రైతుల తరఫున తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గతంలో భూములు పోయినాయని కొంచెం బాధపడినా ఈ రోజు నీళ్లు వచ్చిన ఆనందంలో రైతులు చాలా సంతోషపడుతున్నారు. ఈ వేసవి కాలంలో మార్చి మొదటి వారంలో కూడా గోదావరి నీళ్లు తోటి రైతులు చాలా ఆనందపడుతున్నారు. హృదయపూర్వక రైతుల తరపున ప్రత్యేకమైనటువంటి అన్నపురెడ్డిపల్లి మండలం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు స్టార్ట్ చేసినటువంటి సీతారామ ఎత్తిపోతల పథకం కూడా తుమ్మల నాగేశ్వర గారు ఈ యొక్క సీతారామ కెనాల్ నీళ్లు నడవటానికి ప్రతిరోజు ప్రతి క్షణం కష్టపడ్డటువంటి తుమ్మల నాగేశ్వర గారికి రైతుల ద్వారా, మా అన్నపురెడ్డిపల్లి మండలం ప్రజల ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మొక్కకు నీరు పోసినటువంటి మహనీయుడు ఈ రాష్ట్రంలో ఏకైక వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు గారు అని చెప్పుకుంటున్నాం. ఈ రోజున రైతుల యొక్క కంటి నీరును తుడిచినటువంటి నాయకుడు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇలాంటి తుమ్మల నాగేశ్వరరావు గారు రాష్ట్రం తన వంతుగా వ్యవసాయానికి మారుమూల ప్రాంతాలైనటువంటి ఈ గిరిజన గ్రామాలైనటువంటి అన్నపురెడ్డిపల్లి మండలం కానీ, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి, మా కాన్స్టిట్యున్సీలో సీతారామ పనులు ఈ నీళ్లు నడవటానికి ఉన్నంత కాలం రైతులకి ఎలాంటి లోటుపాటు ఉండదనే నిదర్శనంగా నిలిచినటువంటి ఈ ప్రభుత్వానికి కూడా ఈ తుమ్మల నాగేశ్వరరావు గారికి పేరు పేరున రైతులు అలా పేరు పేరున ఆయన కలిస్తే పాదాభివందనం చేయడానికి మేము ముందుగా ఉన్నామని పేరు